లేదు. ఓ సారీ. ఓ ఓ బాయ్ సాబ్. ఓ మై గాడ్ వర్మ, మైండ్ బ్లోయింగ్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. చేసుకున్నారనుకోండి మళ్ళీ వుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనే అంటే ఏం లేదు, అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, ఊరికే అట్లా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారు. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద కింగ్ గేమింగ్. సో ఇవాళ అయితే ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. లాస్ట్ ఎపిసోడ్లో అయితే విధ్వంసాలే జరిగాయి, విలేజ్ మనకు తొందరగా దొరికింది. సో ఎవరైతే చూడలేదో ఎపిసోడ్ చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఓకే, ఇంకా వెళ్ళిపోదాం విలేజ్కి అయితే. సో ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, ఎమ్మెల్జీ చేసేస్తానేమో. ఓకే, చిన్నగా చిన్నగా ఇక్కడ కవ్వు ఉంది, వేసేద్దాం. వద్దులేండి పాపం. నా కళ్ళు ఇప్పుడు విలేజ్ పైనే ఉన్నాయి. చాలా పెద్ద విలేజ్ అనుకుంటా ఇది. ఓ బ్లాక్ స్మిత్ కూడా ఉంది. ఫస్ట్ హేబెల్స్ బుక్ అనమాట. మనం కరువులో ఉన్నాం, ఫుడ్ కరువులో. ఓకే ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ 600 వ్యూస్ గైస్. షార్ట్కి ర్యాన్సమ్ ఎడిట్ పెట్టాను. అండ్ హార్డ్ కోర్ సిరీస్ 1 ఎపిసోడ్ 1కి కూడా 26 వచ్చాయి. ఓకే పర్లేదు, చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, అయినా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోకి అయితే 5 లైక్స్ టార్గెట్, అండ్ ఒక 20 వ్యూస్ అయిపోయాక నెక్స్ట్ ఎపిసోడ్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, మనకి హేబెల్స్ వచ్చేసాయి. హేబెల్స్ మొత్తం కన్వర్ట్ చేసుకోకుండా కొంచెం ఉంచుకొని కొంచెం చేసేద్దాం కన్వర్ట్. ఓ జస్ట్ ఉంది. దేవుడా ప్లీజ్ ప్లీజ్ మంచి సామాన్లు ఉండాలి. కమాన్. ఓ బాయ్ సాబ్. ఓకే పర్లేదు, బాగానే వచ్చాయి. ఓకే, కానీ డైమండ్స్ ఉంటాయేమో ఎక్స్పెక్ట్ చేశాను. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటా, అన్నీ అవుతాయా ఏంటి. ట్రేడ్ చేద్దాం. ఏమున్నాయి దగ్గర? వేస్ట్ గాడీడు. ఓకే పైకి వెళ్దాం ఇప్పుడైతే. పైన ఇల్లులు ఉన్నాయి, చాలానే ఉన్నాయి, చూద్దాం. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయలేను. ఇక్కడ గోళం ఉన్నాడు, వీడిని చంపుతామా? లాస్ట్ టైం అంతేనే చచ్చిపోయాను, సర్వైవల్లో అంతే చచ్చిపోయాను గోళం దగ్గర. 3, 2, 1 గో. సాయిరామ్ సాయిరామ్ తొందరగా వెళ్ళాలి. ప్లీజ్ 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 చంపకురా రే గోళం గోళం ప్లీజ్. అమ్మా, ఇంత హైట్ అయితే రాలేడు. చిన్నగా వేసేద్దాం వీడిని. ఎక్కువ తీయదు, మళ్ళీ ఎక్కువ తీస్తే కొడతాడు వీడు. అందట్లేదే. ఓ ఆ బ్లాక్ మాత్రం వాడు ఎక్కి రాకూడదు. ఎక్కువ వచ్చాడంటే మనం చచ్చిపోయామే ఇంకా హార్డ్ కోర్లో. ఇది కరెక్ట్ టైంకి ఇరిగిపోయింది. స్టిక్స్తో కొడుతున్నామండి లిటరల్లీ. ఓకే పీకాక్స్తో కొడదాం. అదేంటి రావట్లేదు? ఓకే క్రౌచ్ అయితేనే వస్తుందా? ఓకే ఓకే, సో క్రౌచ్ చేయకూడదాం, మనకు పోయేదే ఉంది. రిస్క్ చేయకూడదు, ఇది హార్డ్ కోర్ కాబట్టి. అమ్మ సచ్చాడు. ఎన్ని ఐరన్ వచ్చి? వా 2 వచ్చాయా? ఓకే పర్లేదండి. మొత్తానికి గోళంని అయితే చంపేసామన్నమాట. ఇక్కడ హేబెల్స్ ఉన్నాయి, తీసుకుందాం. ఎన్ని హేబెల్స్ దొరికితే అన్ని హేబెల్స్ తీసుకుందాం, ఎందుకంటే మనకి ఫుడ్ చాలా అవసరం. ప్రతిసారి మనము చంపలేం కదా. ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఒక మంచి ఇల్లు చూసుకుందాం మనం ఉండడానికి. అండ్ ఈవినింగ్ కూడా అవుతుంది. ఓ ఓకే చలో. ఓ యా,
నాకు ఇష్టమైన చెర్రీ గ్రో భయం ఉంది ఇక్కడ. వావ్ నైస్. ఇక్కడ కూడా హేబెల్స్ ఉన్నాయి, తీసేసుకున్నాం. అసలు హేబెల్స్ చాలా ఉన్నాయి అసలు. ఇంకా మనకి ఫుడ్కి కరువు లేదనుకోండి. త్వరగా తొందరగా. అండ్ చెర్రీ గ్రోవ్ ఎంత ఎక్కువ ఉంటే మాబ్స్ కూడా ఎక్కువ స్పాన్ అవుతాయి, ఎందుకంటే అది పెద్ద పెద్ద ట్రీస్ కదా. సో అందుకనే లైట్ ఉండదు అనమాట వాటి కింద. అండ్ ల్యాగ్ కూడా చాలా అవుతుంది, ఎందుకంటే ఆ లీవ్స్ పడుతూ ఉంటాయి కదా కింద. ఆ యానిమేషన్కి ల్యాగ్ కూడా వస్తుంది. ఓ నైట్ అయిపోతుంది, ఏదో ఒక దూరేద్దాం, ఏదో ఒక ఇంట్లో. వీడు పడుకున్నాడు, నేను లేపేద్దాం. లేపేసి మనం పడుకుందాం. అదేంటి ఇంకా అవ్వలేదు నైట్, మరి వాడు ఎట్లా పడుకున్నాడు? ఓకే ఓకే, మొత్తానికి విలేజ్లో ఫస్ట్ నైట్, ఫస్ట్ డే అయితే గడిపేశాం. ఇప్పుడు ఈ ఇంటిని మన ఇంటిలాగా చేసేసుకుందాం అనమాట. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ మనం షీల్డ్ చేసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐరన్ దొరికితే చేసుకోవాల్సింది ఫస్ట్ షీల్డ్ అనమాట. ఓకే, షీల్డ్ ఇక్కడ ఉందనమాట. ఫర్నేస్ చేసుకుందాం ఫస్ట్, ఫర్నేస్ లేవు కదా. ఓకే, ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి వీడియో మధ్యలో, పర్లేదండి, మన వాళ్ళేగా ఏమనుకోరు. ఓకే, కొత్త యాక్స్ అయితే చేసుకున్నాం. ఇందాక మల్ల సూర్యుని కొట్టేటప్పుడు ఇరిగిపోయింది. వెయిట్, ఎక్కడో సౌండ్స్ వినిపిస్తున్నాయి, జాంబీ సౌండ్స్. ఒక్క నిమిషం. ఓ అయ్యా, జాంబీస్. షెట్, వీళ్ళు చంపారు అలాగోలా. అరే వెనకాల నుంచి ఎవర్రా? అరే ఎవర్రా మీరంతా? అరే అరే ఆగండ్రా, అరే రే 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 ఎవర్రా రే? అయ్యా అయ్యా సాయిరామ్. వామ్మో, ఒక నిమిషం, గుండె ఆగిపోయింది బ్రో. తీసేసారు చాలా హార్ట్స్, 4 హార్ట్లు లేపేశారు. ఇట్రారా, ఇట్రాను, ఇట్రా. చచ్చాడు. ఇంకోటి ఉన్నాడు, అదిగోండి అక్కడ ఉన్నాడు వాడు. ఓకే, కొంచెం ఉంటే చచ్చిపోయావండి రా రే. రే కొంచెమైనా. అమ్మా ఈ రోటన్ ఫ్లష్ ఎందుకు వచ్చింది? వాణ్ణి కూడా వేసేద్దామా పనిలో పని? వద్దురండి, నాకు అంత ధైర్యం లేదు, హెల్త్ కూడా లేదు, బ్రెడ్ కూడా లేదు. బ్రెడ్ చేసుకోవాలి. సైలెంట్గా మన బేస్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, చెస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా చెత్త ఉంటుంది బిగినింగ్లో, అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ ఏం పడదు. సో బ్రెడ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు చెప్పాను కదా, ఓన్లీ 64, మిగతాది వీట్ లాగే ఉంచేద్దాం, ఎందుకంటే కొంచెం మనకి వీట్ కూడా అవసరం అవుతుంది. ఒక 64. ఇంకేం కావాలి మనకైతే? పికాక్స్ ఉంది, సో పికాక్స్ చేయక్కర్లేదు. 6 ఐరన్ ఉంది కాబట్టి ఒక షీల్డ్, ఒక వాటర్ బకెట్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. అండ్ మన దగ్గర అయితే వుడ్ అయితే లేదనమాట. వుడ్ మనకి 5 ప్లాంక్స్ ఉన్నాయి అంతే. సో మనం వుడ్ అయితే కలెక్ట్ చేయాలి షీల్డ్ కోసం. వుడ్ కోసం మళ్ళీ బయటికి వెళ్ళాలా? ఫస్ట్ ఇన్వెంటరీ అయితే క్లియర్ చేసుకుందాం. ఈ చెత్తను పడేస్తున్నా లోపల. ఫర్నేస్ ఇక్కడ స్మెల్ చేసేద్దాం ఫుడ్ని. 12 ఫుడ్ ఉన్నాయి కదా, 5 ప్లాంక్స్ ఉన్నాయి, ఆ ప్లాంక్స్తో సరిపెట్టేద్దాం ఫుడ్ వరకు. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు షీల్డ్. ఇక్కడెక్కడ ఉంది వుడ్? అబ్బా ఫ్లోర్. సర్లేండి,
మనకి అంత అక్కర్లేదు కదా ఫ్లోర్ తీసేద్దాం, లేపేద్దాం. బెడ్ కింద అక్కర్లేదు. ఈ తర్వాత మనం ఫిల్ చేసుకుందాం గైస్. ఈ తర్వాత కాబల్ స్టోన్తో ఫిల్ చేద్దాం. 5 కాబల్ స్టోన్ ఉన్నాయి కదా, బెడ్ కింద అక్కర్లేదు కాబట్టి సరిపోతే అనుకుంటున్నా. యాక్చువల్లీ సరిపోవు, బట్ ఓకే. మనం ఉండడానికైతే సరిపోతుంది కాబల్ స్టోన్. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఓకే 4 వచ్చాయి, తినేద్దాం. ఉందరా? అసలు ఆ రీజనరేషన్ కూడా చాలా స్లోగా ఉంది హార్డ్ కోర్లో. ఓ సారీ గైస్, మధ్యలో అయితే కాల్ వచ్చింది. నేనైతే బ్లర్ చేసేస్తాను. షీల్డ్ అయితే వచ్చేసింది మనకి ఇప్పుడు, అండ్ వాటర్ బకెట్ కూడా. సో మొత్తానికి ఈ ఎపిసోడ్లో అయితే మనం పెద్ద అప్గ్రేడ్ ఏం కాదు, కానీ పర్లేదు. స్టార్టింగ్ స్టేజెస్లో ఐరన్ దొరికి షీల్డ్ చేసుకోవటం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఓకే, మన ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. అంతవరకు సైనింగ్ ఆఫ్ ద కింగ్ గేమింగ్. నేను చెప్పాను కదా టార్గెట్ 5 likes 20 views. చేసేయండి అబ్బా, చేసేయండి. బాయ్ బాయ్. I'm grateful, oh yeah, able.